రైతు సోదరులకి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మైక్రో ఇరిగేషన్లో నెంబర్ 1 ప్లేస్లోకి వచ్చింది. అద్భుతమైన విషయం. ఎందుకంటే నీటి వనరులు లిమిటెడ్గా ఉంటాయి. ఒక సంవత్సరం కరువు వచ్చినప్పుడు అయితే తాగడానికి కూడా మంచినీరు దొరకదు. అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేయటం మరీ గడ్డుగా మారుతుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యాన పంటల మొత్తం మైక్రో ఇరిగేషన్లోకి మార్చాలని 90% రాయితీ ఇస్తూ ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1000 కోట్ల రాయితీతో ఆంధ్రప్రదేశ్లో 1,26,000 హెక్టార్లలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో 1,08,000 మంది రైతులకి మైక్రో ఇరిగేషన్ పరికరాలు వారి యొక్క ఉద్యాన పంటల్లో ఏర్పాటు చేసి దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత గుజరాత్ 1 లక్ష హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు చేసింది. రాబోయే 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో 9 లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ఏర్పాటు చేసి ఉద్యాన పంటల మొత్తం మైక్రో ఇరిగేషన్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 1 ఎకరా ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా అంటే నీటిని పారించడం ద్వారా సాగు చేసే నీటితో 6 ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ద్వారా పంటలు పండించుకోవచ్చు. అంటే 1 ఎకరాకి పెట్టే నీటినే 5 ఎకరాలకు ఉపయోగించుకోవచ్చు. మైక్రో ఇరిగేషన్ 2 ఇంచులు 3 ఇంచులు పంపు గనక ఉంటే 15 ఎకరాలు 20 ఎకరాల మైక్రో ఇరిగేషన్ ద్వారా ఉద్యాన పంటలు తోట పంటలు సాగు చేసుకోవచ్చు. రైతు సోదరులు 90% రాయితీని ఉపయోగించుకోండి. మీరు ఇప్పటికే మైక్రో ఇరిగేషన్ ఉపయోగిస్తూ ఉంటే ఏ పంటకు వాడుతూ ఉన్నారు, ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.